తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తెగ నరికే హరి ఖడ్గం ఇది నందకము. బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై. శివలోకమున చిద్విలాసమున
ఢమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల భూవంతుల చేవంతి గయగసి నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి సితహిమ కందర యతిరాట్ సభలో తపఫలముగ తడుకుమని తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం విష్ణు తేజమై నాదబీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం మమ జాతకరీత్యా గోచారరీత్యా ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తైస్తైః క్రియమాణ కరిష్యమాణ సూచిత భావిత దుష్టారిష్ట ఫల శాంతి ద్వారా క్షిప్రమేవ దేహ ఆరోగ్యత ఫల సిద్ధ్యర్థం అన్యోన్య దాంపత్య సుఖజీవన ఫల సిద్ధ్యర్థం మమ కుమారస్య కుమార్యాः సద్బుద్ధి సత్ప్రవర్తన ప్రసాద సిద్ధి ద్వారా అత్యంత మనశ్శాంతి ప్రసాద సిద్ధ్యర్థం మమ శరీరే రుణబాధ రోగబాధ నివృత్త్యర్థం మమ శరీరే మృత్యుంజయ దోష నివృత్తి ద్వారా అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం మమ నూతన గృహప్రవేశ సమయే మమ వ్యాపారేషు మమ వృత్తేషు తత్తత నరదృష్టి దోష నివృత్తి ద్వారా అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం తత్తత మండప సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమస్కారం ఇలా చూపించి నోలుసండి హస్తయో వర్గం ముఖ్య సిద్ధాచరణ సమర్పయామి పాదయో పాదం సమర్పయామి పురుషాలుగా శుద్ధోదక స్నానరు వస్త్రార్థ వస్త్రం వ్యవస్త్ర ఆశోసనాన్ని దావిజయ సఖిగా ఆపోయమ ఆచార్యః వస్త్రార్థాక్షణ సమర్పయామి యజ్ఞోపవితార్థ అక్షతాని సమర్పయామి పూరిసుకోండి గంధం చేస్తాను ఈశ్వరేణో సర్వభూతానాం యోపక్వేశ్వరస్య పూజామి అక్షతాయ సహ పూజామి పదకొండు పూలు పెట్టండి ఓం గణపతి అనుకుంటూ పూలు చుట్టూ పెట్టుకోండి మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహా గణాది పతయే నమో నమః. ఓం శుభకార్య నమస్కారం సమర్పయామి. ఓం గం గణపతే అనుకుంటూ 10 నిమిషాలు లక్షత వేయండి. ఓం సుమఖాయ నమః, ఓం ఏకంతాయ నమః, ఓం త్రిపురాయ నమః, ఓం గజకటికాయ నమః, ఓం గోదరాయ నమః, ఓం వికటాయ నమః, వికటరాజాయ
गणपतये नमः गणाध्यक्षाय नमः बालचंद्राय नमः ओम गजाय नमः ओम करुणाय नमः हेरंबाय नमः गणपतयाय साक्षात् प्रत्यक्ष చుట్టలి పండి గౌడలి పండి సత్యం కర్రే పరిణామ ప్రొసరే మహారాధ అవతారం కాశ్మీర నేత సర్వ్యామి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ పరమణే స్వాహ మధ్య మధ్య ఆచమనీయం సమర్పయామి సమర్పయామి జై బలో గజానన మహారాజ్ కీ జై నమస్కారం పార్వదేవదే నమస్కారాన్ని సమర్పయామి. రెండు నక్షత్రాలు 5 సార్లు తత్తత ఆదిత్యాది నవగ్రహ అష్టదిక్పాలక రాజాపత్రం పవిత్రం శతోభ్రాజప్రియం సేన ప్రమోమిదమయం భూతం ప్రమోనిమహే చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మమ మనఃపీడోప శాంతే చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓమాప్యాయ సమేతే విప్రదసమర్ష్యం భవాయ సమదే అప్సమే సోమప్రవేదం దశమాన్ వేద్యా అగ్నిర్జయం సోమాపస్సమేతి గౌరీ మహేంద్రకృతే యువాన్ నిర్మాతాయ శ్రీదేవేదం ఇదం విష్ణుక్రమే ప్రేధానేవం సమోడం స్వాగం శ్రే శాస్త్రశీర్షా పురుషా సాక్షాత్ సభోమి విశదోర్వ ఆద్యత శాంగలం దేవతా ప్రత్యేక మండపస్థ బుధగ్రహం ఆవాయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి మమ పుత్రపీడోప శాంతే గురుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతి ఆది మధ్యమాదికృత ప్రయాత్ తదస్మాసం దైత్రం బ్రహ్మజ్ఞానం ప్రణోదేవి దేవాదేవి సరస్వతి మా ఓం జాతవేదకేంద్రం సోమరాదే స్థాపయామి పూజయామి. ఇప్పుడు నేను చెప్పినంతసేపు మీరు అక్షత్రం వేయండి, మీరు పూలు వేయండి, పూలు వేయండి. వందే పన్నగభూషణం మృతకరం వందే వశూనాపదిం వందే సూర్యాగ్ని వందనేన వందే ముకుందప్రియం వందే భక్తజనా సంజవర్ధనం వందే శివం శంకరం వాసపురుషాయ నమః. ఓం శివాయ నమః. ఓం ఈశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం వినాయకనే నమః. సాత్వికాయ నమః. శుద్ధ విగ్రహాయ నమః. ఖండ పరశువే నమః. అజాయ నమః. పాశమోచనాయ నమః. వృణాయ నమః. పశుపతయే నమః. దేవాయ నమః. ప్రవణే స్వాహ. మధ్య మధ్య శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతలు వేయండి. అక్కడ తాంబూలం పాపోహం పాపకర్మాణం పాపాత్ పాపసంభవ రాయిమాన్ కృపయా దేవా శరణాయ సమర్పయామి. సమస్త రాజోపచార భక్తోపచార వేదోపచార నమస్కారాన్ని సమర్పయామి. యస్య స్మృత్యాయ నామోక్త్యా తప పూజా అర్పణమస్తు. లెబ్బలేసుకోండి. చెప్పండి. అపరాధ
सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयम् इति मां मत्वा क्षमस्व। व्यानाय स्वाहा, प्रधानाय स्वाहा, समानाय स्वाहा, ब्रह्मणे स्वाहा, मध्ये मध्ये शुद्धा प्रदायिने गणनाथाय श्रीनिवासाय मङ्गलम्। वेद वेदांत वेद्याय वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मैष्म शरद्धविः सप्तास्य सम्पर्दयः त्रिसप्तसुमकृतः पूर्वोदसे द्वेषः मध्यागमशूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षु सूर्यो अजायत मुख इन्द्रक्षाग्निश्च प्राणान् वायुरजायतः नाभ्याम् आसीदन्तरिक्षं शीर्ष्णोऽध्यौ समवर्तता पद्भ्यां भूमिर्षस्त्रोत्राद तथा लोकाहुम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं दौस्तपारे सर्वाणि रूपाणि चित्रधीरः नामानि कृत्वा देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे ब्राह्मणं जनन्तः देवा अग्रेतरत्वं दैवं ब्राह्मणो विद्यातो अधिपुरुषः सुजातो अत्यर्चितः पश्चात् पुरुषतो पुरः यत्पुरुषेण विचाः देवायज्ञं वदं वदा वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मशरद्धविः सप्तास्य सम्पर्दयः त्रिसप्तसमिधकृताः अवासां पुरुषं पशुं फलं मनोरथं प्रभौद्रप्रवर्धनं निस्पारस्माशो देशाधाशामि। सत्यदेवाय అనుకుంటూ పూలు పెట్టుకోండి ఇంకా దర్శన శుద్ధ పెట్టా ఓం శౌరాయ నమః ఓం చక్రపాణి నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగదేవాయ నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానప్రదాయ నమః ఓం దేవదేవాయ నమః ఓం ధర్మనాథాయ నమః వశిష్ఠాయ నమః వేదగర్భాయ నమః యోగాయ నమః విష్ణవే నమః శ్రీమతే నమః త్రైలోక్యభూషణాయ నమః యజ్ఞమూర్తయ నమః అనేకాత్రయ నమః వరదాయ నమః వాదుషాయ నమః జితేంద్రియాయ నమః చిత్తప్రదాయ నమః దుర్గయ నమః సనాతనాయ నమః భక్తప్రియాయ నమః జగత్పూజాయ నమః పరమాత్మనే నమః సుఖదాయ నమః సర్వలోకప్రదాయ నమః అనంతాయ నమః ఆనందమిత్రాయ నమః మాయాధరాయ నమః నిరాధరాయ నమః సర్వాధరాయ నమః ధరాధరాయ నమః నిరావాసాయ నమః చిత్తాయ నమః నిరామాయ నమః భక్తపురుషాయ నమః మహాదేవాయ నమః విష్ణుకీర్తయ నమః విష్ణులోకాయ నమః జ్ఞానాయ స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్య మధ్య శుద్ధ ఆచమనీయం సమర్ప్యామి స్థానభగంతో నీరు చూపించి వదిలేసేయండి హస్త పక్షామి పాద పక్షామి ముఖ్య శుద్ధ ఆచమనీయం సమర్ప్యామి తాంబూలం पुष्पिणी बृहस्पति प्रसूत स्थानो
ముంచంతగు అసహ ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం ఏష్యాత్ అతః శాంతిం. ఆ మహారణ్యంలో శౌనకాది గురువులందరూ కూడా కూర్చొని భక్తి తపస్సు చేస్తున్నారట. అక్కడికి వ్యాస్ భగవాన్ యొక్క శిష్యుడు సూత మహామని అక్కడికి వచ్చారట. సూత మహామని రావడం చూసి శౌనకాది గురువులందరూ కూడా లేచి నిలబడి సూత మహాన్ని ఒక ప్రశ్న అడిగారట. సూత మహాన్ బాబా, ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎన్నో పాపాల కార్యాలు చేస్తూ అనేక కష్టాలు పడుతున్నారు, ఎన్నో విధాలుగా రోగాల చేత పీడింపబడుతున్నారు. ఎన్నో జన్మ పుణ్యం ఫలితే కానీ మానవ జన్మ అనేది లభించదు. కానీ వీడు చేస్తున్నట్టు ఈ పాపాల వల్ల వచ్చే జన్మలో కూడా క్రిమి కీటకాలు జన్మతారు తప్ప మరి ఎవరు కూడా విష్ణు వద్ద చేరుకోవడం లేదు. మానవులు అందరూ కూడా సుఖంగా జీవించాలి అంటే మరి అందులో వ్రతము కానీ తపస్సు కానీ తీర్థయాత్ర కానీ ఇలా ఏదైనా ఉన్నట్లయితే తెలియపరచండి మహానుభావులు అడిగారట. అప్పుడు సూత మామయ్యలు అంటారు, ఓ ఋషులారా, మీరు నన్ను నిజంగా అడ్డుపించాలి, గొప్ప ప్రశ్న. అయితే ఈ కలియుగంలో సత్యనారాయణ ఒక వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నారద మహామునికి చెప్పినట్టు వ్రతం. ఈ వ్రతం కనుక మానవులు భక్తిగా చేస్తే దుఃఖాలు దారిద్ర్యాలు నశించిపోతాయి, ధనధాన్యాలు సమస్తమైన సంపదల్ని కలుగుతాయి. వ్రతం చేయడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, సంతానం లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఎవరు ఏ కోరికలు వ్రతం చేసుకుంటారో వారు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే ఈ వ్రతం చేయాలంటే మాఘ మాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ ఈ వ్రతం చేస్తే మంచి విషయ ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఏకాదశి ఉండడం కానీ, కోరి ఉండడం కానీ ఈ వ్రతం చేస్తే ఇంకా విషయ ఫలితం కలుగుతుంది. లేకపోతే కష్టాలు ఉన్నప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇలా విద్యపారణ విషయంతో లేకుండా ఏ రోజైనా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయవచ్చు. ఋషులారా, ఈ వ్రతం చేయాలంటే ముందుగా మండపాన్ని ఏర్పరచుకోవాలి, తర్వాత వస్త్రం వేయాలి, తర్వాత బియ్యం పోయాలి, ఆ తర్వాత విఘ్నేశ్వర పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకులు, పంచలోకపాలకు పూజించాలి. ఆ తర్వాత కలశ ప్రతిష్టాపన చేయాలి. ఆ కలశం దగ్గర వాళ్ళ శుద్ధి కొట్టి బంగారుతో కానీ, రాగితో కానీ, లేదా వెండితో కానీ రాగితో పంచామృత అభిషేకం చేసి విధానం చేసి స్వామివారికి నైవేద్యంగా గోధుమ నూక లేదా రవ్వతో ప్రసాదం తయారు చేసి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే సత్యావ్రతం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉంటారని ఈ విధంగా నైమిషారణలో సూర్య మామని శౌనకాశులందరకు ఈ మత విధానం తెలియపరచారా చెప్పారట. అంటే ప్రథమోధ్యాయ రమా సహిత సరిగా భిక్షం దొరికింది కాదు, ఏంటో నానితో బాధపడేవారు. కానీ గత జన్మలో ఏ పుణ్యం చేశాడేమో కానీ స్వామివారు ముసలి బ్రాహ్మణ రూపం ధరించి ఆ బీద బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణత్వ, నువ్వు ఎవరివయ్యా, ఎందుకంతలా బాధపడుతున్నావు? ఈ కలియుగంలో సత్యనారాయణ భగవంతుడు ఉన్నాడు. ఈ భగవంతుడు వ్రతంగా నువ్వు చేస్తే నీ కష్టాలన్నీ పోతాయి. ఆ వ్రతం ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఏ విధంగా చేయాలో ఆ చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు కొంత దూరం వెళ్ళి అదృశ్యమైపోయారు, మాయమైపోయాడు. ఆ తర్వాత ఆ బీద బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డాడు. తన ఇంటికి వెళ్ళి రాత్రంతా కూడా సత్యదేవుడు ప్రార్థన చేసి మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలను నిర్వహించుకొని, ఓ సుదేవా, నాకు ఈ కాశీనగరంలో ఎంత భిక్షమైతే లభిస్తుందో ఆ వచ్చిన భిక్ష చేత తప్పకుండా నీ వ్రతం చేస్తానని మనసులో సంకల్పం ప్రార్థించుకొని ఇంటింటికి భిక్షాటనకి వెళ్ళాడు. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల అతనికి చాలా విశేషమైన ధనం లభించింది. అయితే ఆ వచ్చిన భిక్ష చేత స్వామివారికి వ్రతానికి భక్తి శ్రద్ధతో ఆచరించాడు. వ్రతం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడి కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరి భార్య బిడ్డలతో సుఖంగా జీవిస్తున్నాడు. అయితే కష్టాలు తొలగిపోయాయి కదా అని మాత్రం
సత్యదేవుడు మాత్రం మర్చిపోలేదు. నెలకు ఒక్కసారి వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఇలా వ్రతం చేస్తూ ఉండగా ఒక కట్టెల ముక్కనేవాడు పేదవాడు దహం వేసి ఆ బ్రాహ్మణుడికి వెళ్ళాట. అప్పుడు బ్రాహ్మణుడు చేసే వ్రతాన్ని చూశాడు. ఏ మహత్యం ఏమో తెలియదు కానీ ఆ దహం మాటే మర్చిపోయాడు. ఆ వ్రతం అంతా పూర్తయిన తర్వాత తీర్థాలు తీసుకొని ఆ కట్టెల ముక్కని వాడు మనసులో అనుకుంటున్నాట, ఓ దేవా నేను చదువుకోలేదు, నాకు ఈ వ్యాపారం ఏమీ రాదు, ఈ కట్టెల తప్ప నాకు ఎటువంటి వ్యాపారం తెలియదు, కాబట్టి కనుక ఈ కట్టెల ముక్క వచ్చే ధనంతో నేను ఈ వ్రతాన్ని చేస్తానని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడు. ఆ తర్వాత కాశీనగరంలో కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరాడు. నిజంగా ఆశ్చర్యం ఏమిటంటే అతనికి చాలా విశేషం ధనం లభించింది. ఆ ధనంతో కట్టెలు అమ్ముకునేవాడు వ్రతాన్ని భక్తితో ఆచరించి సుఖంగా సుఖ జీవితాన్ని గడిపారు. ఇది స్కాంతరేవా ఖండే ద్వితీయోధ్యాయ సమాప్త. వేసేసండి. శ్రీ ఏమిటి పూజ, ఏమిటి వ్రతం, ఎందుకు చేస్తున్నాను అడిగారు. అప్పుడు మహారాజు అంటున్నాడు, నాకు సంతానం లేదు కనుక ఈ వ్రతాన్ని చేస్తున్నాను, సంతానం లేని వారికి చక్కటి సంతానం కలుగుతుందని చెప్పాడు. అప్పుడు వెంటనే ఆ షావుకారు అంటున్నాడు, ఓ మహారాజా మీకే కాదు నాకు కూడా సంతానం లేదు, మీరు చేసే వ్రతం నాకు బాగా నచ్చింది, కాబట్టి నాకు కూడా సంతానం కలిగితే నేను ఈ వ్రతాన్ని తప్పకుండా చేస్తానని చెప్పేసి అక్కడ తీర్థం తీసుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్యకి లీలావతికి తీర్థం ఇచ్చేశారట. ఆ సత్యమే ప్రసాదం వల్ల కొద్ది రోజుల తర్వాత లీలావతి గర్భాన్ని దాల్చింది. మాసాల మోసి 10వ మాసంలో చక్కటి చిత్రం లాంటి ఆడ శిష్యుని జన్మించింది. ఈ ఆడపిల్లకి కళావతి నామకరణం చేశారు. అప్పుడు షావుకారి భార్య అంటుంది, ఏమండి మనకు సంతానం కలిగింది కదా, వ్రతం చేద్దానా అంటుంది. అప్పుడు షావుకారి మాటలు అంటాడు, అప్పుడే కంగారేముంది, షావుకారి అంటాడు, కంగారేం లేదు, మగ పిల్లోడు కాదు కదా, పుట్టింది అమ్మాయి, కాబట్టి ఇంకా ముందు ఖర్చులు చాలా ఉంటాయి, ఇప్పుడు కంగారే ఉంది, అమ్మాయి వివాహం చేద్దామని చెప్పేసి నచ్చజెప్పి ఆ వ్రతాన్ని వాయిదా వేశాడు. తన వ్యాపారానికి విదేశానికి బయలుదేరాడు. ఆ వ్యాపారం తప్పు అమ్మాయి పుట్టిన విషయంగా చాలా ధనం సంపాదించుకున్నాడు. వ్యాపారం పూర్తయిన తర్వాత తన గ్రామానికి వచ్చాడు. అప్పుడు అమ్మాయి వయసు చూసి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు. కానీ ఏం ప్రయోజనం, వ్రతం చేస్తున్నమాట మర్చిపోయాడు. అల్లుడితో కలిసి వ్యాపారం చేద్దామని విదేశానికి మళ్ళీ బయలుదేరాడు. అప్పుడు భగవంతుడికి బాగా కోపం వచ్చింది. ఏమిటి షావుకారు సంతానంతో వ్రతం చేస్తాడు, సంతానం ఇచ్చాను, వ్రతం చేయలేదు, ఆడపిల్ల పుట్టింది, వివాహం చేస్తాడు, అప్పుడు కూడా నా వ్రతం చేయలేదు, ఎంతసేపు చూసినా ధనము 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 అంటున్నాడు తప్ప సత్యదేవుడి వ్రతాన్ని మాత్రం మర్చిపోయాడు. సుఖంగా ఉన్నాడు కాబట్టి నా వ్రతాన్ని మర్చిపోయాడు. కష్టాలు వస్తే కానీ దేవుడు గుర్తుకురాడు. మళ్ళీ నా వ్రతం చేసేంత వరకు షావుకారి కుటుంబానికి భయంకరమైన కష్టాలు కలుగుగాక అని స్వామి గారు శపించారు. ఎక్కడైతే మామాలుడు వ్యాపారం వెళ్ళారో అక్కడ పట్టణాన్ని పరిపాలించే ప్రభు చంద్రకేత మహారాజు. ఈ చంద్రకేత మహారాజు రాజ్యంలో సత్యదేవుని మాయ వల్ల ఇద్దరు దొంగలు ప్రవేశించారు. ఈ ధనమంతా దోచుకొని షావుకారు వద్ద అల్లుడి వద్ద పారిసి వెళ్ళిపోయారు. ఆ సత్యదేవుని శాపం వల్ల ఇద్దరు దగ్గర ధనం చూసి భటులు వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరికి సంఖ్యలు వేశారు. ఆ సంఖ్యలు వేసుకొని రాజవద్దకు తీసుకొచ్చారు. ఆ మహారాజు గారు విచారణ చేయకుండా వాళ్ళకి ఏ ఒక మాట ఆడకుండా కూడా వాళ్ళిద్దరికి కారాగారంలో వేయండి, శిక్షించని చెప్పేసి ఆజ్ఞాపించారు. సత్యదేవ వ్రతాన్ని మర్చిపోయారు కాబట్టి షావుకారు వాళ్ళ అల్లుడు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ ఇంటి వద్ద చూస్తే తల్లి కుమారి పరిస్థితి ఎలా ఉందంటే, తినడానికి తిండి లేదు, కట్టుకుందామంటే ఉన్న వస్తువులు తప్ప సరైన వస్త్రాలు లేవు, వైభవంగా గడిపిన జీవితం దీక్షతో దొరుకుతున్నారు. అయితే ఒకరోజు షావుకారి కుమార్తె కళావతి ఆకలి బాధ భరించలేక ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. ఆ వ్రతం చేస్తూ చూసింది, తిని తీర్థం తీసుకొని తన ఇంటికి తల్లి కూడా తీర్థం తెచ్చిచ్చింది. ఎప్పుడైతే ఆ తల్లి ప్రసాదం తిన్నదో అప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఆ తల్లి భగవంతుడు ప్రార్థిస్తుంది, ఓ సత్యదేవా నీ వ్రతాన్ని మర్చిపోయాను కాబట్టి మాకు ఇన్ని కష్టపెడుతున్నావు స్వామి, నన్ను క్షమించు. నా భర్త అల్లుడు గ్రామంలో లేవు, వాడు ఎప్పుడైతే గ్రామానికి వస్తారో అప్పుడు నీ వ్రతం చేస్తా చెప్పేసి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన స్వామి గారు విన్నారు. ఆ విన్న తర్వాత అదే రాత్రి చంద్రకేతు రాజు మహారాజు కలలో స్వామి అంటున్నాడు, ఓ మహారాజా కారాగృహంలో ఉన్నవారు దొంగలు కాదు, వాళ్ళ భక్తులు, నువ్వు ఉదయాన్నే లే, వాళ్ళిద్దరికి విడిచిపెట్టని చెప్పారు. అప్పుడు ఆ తర్వాత స్వప్నం నుంచి అదృశ్యమైపోయారు స్వామి గారు. ఆ తర్వాత రోజు చంద్రకేతు మహారాజు పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో షావుకారుడికి విశేషంగా ధనం ఇచ్చి మీ గ్రామానికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. తీసుకాంతరేవా కండే తృతీయోధ్యాయ సమాప్త. వేసండి. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి భగవానికి జై.
నా వ్రతంగాని మాట గుర్తొచ్చిందో లేదో అని చెప్పేసి ఆ స్వామివారు సన్యాసి రూపం ధరించి ఆ షావుకారి వద్దకు వెళ్ళారు. ఆ పడవలో వెళ్ళిన తర్వాత మీ పడవ ఉన్నటువంటి ఏమిటి, నేను సన్యాసిని ఈరోజు వ్రతం చేయాలనుకుంటున్నాను కాబట్టి మీ తోచిన ధనం సహాయం అని చెప్పేసి ఆ వ్రతం మాట పదే పదే స్వామివారు పూర్తి చేశారు. కానీ ఆ మాటలకి ఆ షావుకారు అంటున్నాడు, ఓ సన్యాసి నేను మీకు దానం చెయ్యాలా, అసలు మా దగ్గర ఉన్న ధనం అనుకుంటావా, మా ఏ ధనం లేదయ్యా, ఇందులో ఆకు దిగతం మరేమీ లేవని చెప్పేసి ఆ సన్యాసితో అబద్ధం చెప్పారు. ఆ వెంటనే కళ్ళ ముందు స్వామివారి కోపం వచ్చింది. తథాస్తు మీ నోటి నుండి ఏవైతే మాటలు వచ్చాయో అవే సత్యం అవుతాయని చెప్పేసి స్వామివారి చెప్పించారు, సన్యాసి చెప్పించారు. వెంటనే కళ్ళ ముందు అన్న వెంటనే ఆకు తెగులుగా మారిపోయాయి. ఆ తర్వాత నాకు అబద్ధం చెప్తారు కాబట్టి నోటి ఏవైతే వచ్చారో అని చెప్పారు. ఆ తర్వాత కళ్ళ ముందు కళ్ళంతా కూడా ఆకు తెగులుగా మారిపోయాయి. షావుకారు అల్లుడు వెంటనే ఆ సన్యాసి పాదాలు పట్టుకొని వేడుకుంటున్నారు కదా, ప్రార్థన ఆడుకుంటున్నారు, శాపరాడుతున్నారు. అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు అంటున్నాడు, నాయన ఎందుకు అంత బాధపడుతున్నారు, సంతానం లేదన్నారు, సంతానం వ్రతం చేస్తున్నారు, ఆ వ్రతం చేయలేదు కాబట్టి మీరు ఇన్ని కష్టపడుతున్నారు. ఇప్పటికైనా భగవంతుడు వ్రతం చేస్తే ధనమంతా మీకు అంతా మంచిదంతా చెప్పాడు. వాళ్ళకు ఆ ధనమంతా వాళ్ళకి ఇచ్చేశారు. ఆ సన్యాసి అదృశ్యమైపోయారు, అంటే వెళ్ళిపోయారు. ఆ తర్వాత షావుకారు తాను చేసిన తప్పును తెలుసుకొని నది తీరకు వెళ్ళి స్వామి వ్రతం చేస్తూ మామాలుడు కూడా వ్రతం చేశారు. ఆ తర్వాత ఒక నౌకర్ని పిలిచి మేము మా ఇంటికి వస్తామని చెప్పేసి నౌకర్ నుంచి వాళ్ళకి చెప్పమన్నారు. తర్వాత ఒక నౌకర్ని వచ్చి ఆ లలిత గారి ఇంటికి వెళ్ళి మీ మామాలుడు గారి ఇంటికి వస్తామని చెప్పేసి క్షేమంగా వస్తామని చెప్పేసి మిమ్మల్ని నది ప్రాంతం రమ్మంటారని చెప్పేసి ఆ శుభవార్త చెప్పి నౌకరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మాటలకు విన్న తర్వాత ఇల్లాతో చాలా సంతోషపడింది. తన ఇంట్లో కుమార్తెతో కలిసి వ్రతం చేయడం ప్రారంభించింది. వ్రతం పూర్తయిన తర్వాత తాను తీర్థం తీసుకొని బంధువులందరికీ పంచిపెట్టింది. తన కుమార్తెతో కలిసి ఇల్లాతో అంటుంది, అమ్మాయి మీ నాన్నగారు మీ భర్త వస్తున్నారు, నేను మాత్రమే దరిద్రస్తున్నాను, నువ్వు కూడా వ్రతం పూర్తయిన తర్వాత తీర్థం తీసుకొని నది తిరుగుతున్నా అని చెప్పింది. ఇంతలో షావుకారు కుమార్తె వ్రతం చేసింది కానీ భర్తని చూడాలి అనే కంగారులో ప్రసాదం తినకుండా వచ్చింది. అప్పుడే ఆ ప్రసాదం తినకుండా రావడం చూసి సత్యాన్ని మళ్ళీ కోపం వచ్చింది. ఆ కళావతి చూస్తుండగానే కళావతి భర్తను స్వామి నది ఒడ్డులో ముంచేశారు. ఆ తర్వాత కుమార్తె బాధపడుతూ, ఏమిటి నా కళ్ళ ముందే నా భర్త చనిపోవడమా, ఇంకా నాకు సౌభాగ్యం లేదా, నా భర్త నేనే చూసా నాకు వద్దు అని తాను కూడా చనిపోవడానికి ఇష్టపడింది. అప్పుడు ఆకాశవాణి నుంచి స్వామి అంటాడు, కళావతి నువ్వు నా వ్రతం చేశావు కానీ ప్రసాదం తినకుండా వచ్చావమ్మా, కాబట్టి నా వ్రతం చేస్తే ఎంత ముఖ్యమో ప్రసాదం తినడం అంతే ముఖ్యము. నువ్వు నీ తిరిగి వస్తే తీసుకొని తిరిగి వస్తే నీ భర్త నీకు తగ్గుతాడమ్మా అని చెప్పేసి ఆ మాటలు విన్న తర్వాత పరకున ఇంటికి వెళ్ళి పరకున ఇంటికి వెళ్ళి తన తీర్థం తీసుకొని తర్వాత తీర్థం చేరుకుంది. తన భర్త పడవ యథాప్రకంగా తేలుతో కనిపించింది. ఆ తర్వాత షావుకారు కుటుంబంతా కూడా బ్రతికినంత కాలం చేస్తూ సుఖంగా జీవిస్తూ స్వామివారి మోక్షానికి చేరుకున్నారట. స్కాంతరేవాకంటే చతుర్థోధ్యాయ సమాప్త. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ భగవానికి జై. అందరికి అక్షరం పూజ చేసేయండి. బాబులు అలా అక్షరం వేయండి, అక్షరం వేయండి. అమ్మ అందరు కూడా 2 అక్షరాలు ఒక పూజ పట్టుకోండి. అయితే కళ్ళారా చూశాడు కానీ వ్రతం చేసేవాళ్ళు పేదవాళ్ళు. ఎంతమంది మహారాజులు యుద్ధంలో మరణించినట్టు, రాజ్యమంతా కూడా శత్రువులు స్వాగతించినట్టు ఇలా భయంకరమైన మాయ కల్పించారు స్వామివారు. అయితే ఆ తుంగతుడు రాజుగారు చాలా బాధపడతారు. ఇదంతా కూడా గొల్లవాళ్ళు చేసే వ్రతానికి ప్రసాదం తెలియదు కాబట్టి ఇలా జరిగిందేమో అని గ్రహించి వెంటనే మళ్ళీ అరణ్యం వెళ్ళాడు.
ఆ అరణ్యానికి వెళ్ళేసరికి కల్లా తీర్థం అయిపోయిన తర్వాత వ్రతం చేశాడు. తర్వాత తీర్థం తీసుకున్నాడు. ఆ తీర్థం తీసుకున్న తర్వాత మళ్ళీ రాజ్యానికి వెళ్ళసాగాడు. ఆ తర్వాత ప్రసాదమయం వల్ల ఆ రాజుగారు ఉన్నటువంటి 100 మంది కుమారులు బ్రతికే ఉన్నారు. రాజ్యమంతా కూడా యథాప్రదంగా సుభిక్షంగా ఉంది. అప్పుడు రాజుగారు మనసులో అనుకుంటున్నాడు, ప్రసాదం తింటే ఇంత మహిమ ఉంటే వ్రతం చేస్తే ఇంకెంత మహిమ ఉంటుందో అని అనుకొని ఆ స్వామి తాను కూడా ప్రజలందరి చేత వ్రతం చేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. ఆ మహారాజు గారు బ్రతికి ఉన్నంత కాలము స్వామి గారు వ్రతం చేస్తూ సుఖంగా సంతోషంగా జీవిస్తూ చివరికి స్వామివారి మోక్షానికి చేరుకున్నారట. అలా మొదటి కథలో వ్రతం ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో చెప్పడం జరిగింది. రెండవ కథలో స్వామివారు నమ్ముకుంటే ఇద్దరు జీవితాలు బాగుపడ్డాయి. మూడవ కథలో సంతానం లేకపోతే సంతానం ఇవ్వడం జరిగింది. నాలుగవ కథలో కథ చేయడం మర్చిపోయారు కాబట్టి తీర్థం తీసుకోలేదు కాబట్టి మామాలుడు ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పడం జరిగింది. ఐదో కథలో అహంకారం కులం మొత్తం ఇలా ఏది ఉండకూడదు అని చెప్పేసి భగవంతుడి గారు అందరూ కూడా చెప్పేసి ఇలా 5 రకాలుగా మనకు ఉదాహరణ చెప్పడం జరిగింది. ఈ వ్రతం చేసిన వారికి చేసిన వృతం కలుగుతుంది, చూసిన వారికి చూసిన వృతం కలుగుతుంది. తర్వాత అనే విషయాల్లో ఈ సూతమామని శౌనకాశులందరికీ ఈ 5 కథలు చెప్పారట. ఆ నాటి నుండి ఈ నాటి వరకు ప్రజలందరూ కూడా ఈ వ్రతం చేస్తూనే ఉన్నారట. ఇది స్కాంతరేవా కంటే పంచోధ్యాయ సమాప్త. జయంలో రమా సహిత వీర వెంకట సత్యనారాయణ భగవానికి జై. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా.
సూర్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని చేదామా మనసు అర్పణ చేదామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి
ఏడు కొండలవాడ ఓ వెంకటేశ గోవింద గోవింద ఓ శ్రీనివాస ఈ రేడు లోకాల నేలేటి రేడా గోవింద గోవింద ఓ వెంకటేశ కొండల్లో నెలకొన్న కోనేటి రాయ గోవింద గోవింద ఓ శ్రీనివాస చూడ చక్కనైన శృంగార రాయ గోవింద గోవింద ఓ వెంకటేశ అలమేలు మంగమ్మ అందాల రేడా గోవింద గోవింద ఓ శ్రీనివాస చిరునవ్వు వెన్నెల్లు సిరులున్నవాడా గోవింద గోవింద ఓ వెంకటేశ కోర్కెలన్నీ తీర్చు గోపాల బాల గోవింద గోవింద ఓ శ్రీనివాస కలిలోన విలసిల్లు కరుణాల వాల గోవింద గోవింద ఓ వెంకటేశ అవతారములు దాల్చు అనుపమాకార గోవింద గోవింద ఓ శ్రీనివాస ధర్మాన్ని పాలించు ధరణి విహార గోవింద గోవింద ఓ వెంకటేశ అడుగడుగు దండాలు అడిగేటివాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆపద మొక్కులు ఆలించువాడా గోవింద గోవింద ఓ వెంకటేశ శ్రీపాదదాసుల పాలించువాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస వడ్డీ కాసులవాడ వరహాల రేడా గోవింద గోవింద ఓ వెంకటేశ పాపాలు చల్లార్చు భవతాపహార గోవింద గోవింద ఓ శ్రీనివాస రంగారు బంగారు రాజాధిరాజా గోవింద గోవింద ఓ వెంకటేశ శ్రీరామ శ్రీరామ సీతాభిరామ గోవింద గోవింద ఓ శ్రీనివాస శ్రీకృష్ణ శ్రీకృష్ణ ప్రేమైక ధామ గోవింద గోవింద ఓ వెంకటేశ వేదాల వెలుగొందు ఓ ఆదిదేవా గోవింద గోవింద ఓ శ్రీనివాస లక్ష్మీశ దైవేశ వైకుంఠవాస గోవింద గోవింద ఓ వెంకటేశ శరణన్న దరిజేర్చు కరుణాంతరంగా గోవింద గోవింద ఓ శ్రీనివాస శేషాద్రి విహరించు శ్రీభూమి పాల గోవింద గోవింద ఓ వెంకటేశ గరుడ పర్వతమెక్కి విహరించువాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస వెంకటాద్రిని మెచ్చి విలసిల్లువాడా గోవింద గోవింద ఓ వెంకటేశ నారాయణాద్రిలో తిరమైన వాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస వృషభాద్రి రాజిల్లు ఓ హృషికేశ గోవింద గోవింద ఓ వెంకటేశ వృషశైల శిఖరాన వర్ధిల్లు ఈశ గోవింద గోవింద ఓ శ్రీనివాస చల్లగా పాలించు స్వామి సర్వేశ గోవింద గోవింద ఓ వెంకటేశ నల్లని వన్నెల నామాల రేడా గోవింద గోవింద ఓ శ్రీనివాస వైకుంఠమును వీడి భూమి దిగినవాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస చింత చెట్టు చెంత వింతైన వాడా గోవింద గోవింద ఓ వెంకటేశ పుట్టలోన ఉన్న ఓ పుణ్య పురుష గోవింద గోవింద ఓ శ్రీనివాస ఆవు పాల్గ్రోలిన ఆనంద కలశ గోవింద గోవింద ఓ వెంకటేశ గోకుల మాతాదేవి వరహాల పుత్ర గోవింద గోవింద ఓ శ్రీనివాస పద్మమ్మ హృదయాన విహరించు శ్రీశ గోవింద గోవింద ఓ వెంకటేశ కలకాల కళ్యాణ కళల తొలిరేడా గోవింద గోవింద ఓ శ్రీనివాస కోనేటి తటిపైన కులికేటి వాడా గోవింద గోవింద ఓ వెంకటేశ ముక్కోటి దేవుళ్ళ దిక్కైన వాడా గోవింద గోవింద ఓ శ్రీనివాస గుణములన్నీ కలిగి వెలుగు నెలరేడా గోవింద గోవింద ఓ వెంకటేశ పల్లకి పైనెక్కి పైనంచు దేవా గోవింద గోవింద ఓ శ్రీనివాస శేషవాహనమెక్కు శ్రీ విష్ణుదేవా గోవింద గోవింద ఓ వెంకటేశ ముత్యాల పందిరి మురిపాల రాజా గోపికమ్మ చాలునులే మాని నిదరా గోపికమ్మ నిను విడని మా మంచుతరా విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణ గడపల్లో కిరణాలు
నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన గోపికమ్మ చాలునులే మాని విడరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా కృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్నెలిది అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించని కతరపడవమ్మా సుకుమారి ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి బృందావిహారి దొరకడమ్మ గోపికమ్మ చాలునులే మాని విడరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా గోపికమ్మ చాలునులే మాని విడరా గోపికమ్మ నిన్ను విడని మా మంచు తెరా లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఓ రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఓ
మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంటా కడదాకా తోడుంటా ఓకే నా బేగం తాంపూర్ దగ్గరలో ఉన్నాను సార్ ఇక్కడంతా తేడా ఉంది తొందరగా రండి.